ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు ఈరోజు. ఎందుకంటే ఎంతో మంది ఆత్మీయులు, ఎంతో మంది శ్రేయోభిలాషులు, ఎంతో మంది అభిమానుల యొక్క సహకారంతో ఈరోజు 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే కార్యక్రమాన్ని చేపట్టి భాగస్వాములైన అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మా తండ్రి గారు స్వర్గీయ వీరయ్య చౌదరి గారు 1967లో గ్రామ సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి 77లో ఎడ్లపాటి వెంకట్రావు గారి తర్వాత ఆయన సంగం డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి సుదీర్ఘకాలం ఆ సంస్థకి చైర్మన్ గా పనిచేసి ఎన్టీ రామారావు గారి పిలుపుతో 1983లో రాజకీయాల్లోకి వచ్చి పొన్నూరు శాసనసభ్యులుగా ఆయన బాధ్యతలు చేపట్టి 89లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసి 89లో మొన్న నేను ఎలా ఓడిపోయానో ఆయన కూడా ఆ రోజు ఒక 700 ఓట్లతో పొన్నూరు నియోజకవర్గం నుంచి ఓడిపోవటం జరిగింది. తర్వాత 1992లో సంగం డైరీ ఎన్నికలు వచ్చినప్పుడు పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు అందరూ పిలిచి సంగం డైరీ చైర్మన్ గా మీరు ఉండాలి అంటే ఆ రోజు ఒక మాట చెప్పడం జరిగింది. నేను ఈ రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తిని సంగం డైరీ చైర్మన్ గా ఉండటం అనేది సబబు కాదు, మీరు ఎవరినైనా పెట్టండి, ఖచ్చితంగా వాళ్ళని గెలిపిద్దామంటే కాదు, ఇవాళ అధికారంలో లేము, మళ్ళీ మీరు ఆ వ్యవస్థ మన చేతిలోకి రావాలి అంటే మీరు చైర్మన్ గా నిలబడాల్సిందే అని చెప్పి ఆ రోజు మా తండ్రి గారికి చెప్పటం, ఆయన సంగం డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి మరి 1900 ఇక్కడ రైతు సదస్సు సందర్భంగా ఏర్పాట్లో ఆయన మరణించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలుసు. ఆయన రాజకీయాల్లో ఉన్న కాలంలో ఎప్పుడు కూడా మేము రాజకీయాల్లో లేం. ఎప్పుడన్నా వెళ్ళాలి అంటే ఆయన ప్రయాణం కోసం కారు తోలటానికి వెళ్ళేవాడిని. నేను ఎక్కువ డ్రైవింగ్ చేయడానికి వెళ్ళేవాడిని అండి. హరికృష్ణ గారికి, ఎన్టీ రామారావు గారికి ఎలా వెళ్ళేవాళ్ళు, నేను మా తండ్రి గారికి వెళ్ళేవాడిని. అంతేగాని ఎప్పుడు రాజకీయాల్లో ముందుకు రావటం గాని ముందుకు వెళ్ళటం గాని ఉండేది కాదు. చనిపోయిన రోజు కూడా, ఆ రోజు నేను చనిపోయే ముందు కూడా తిరిగి గుంటూరు బయలుదేరేటప్పుడు ఆ రోజు నేను అడిగా, నేను వస్తాను డ్రైవ్ చేయడానికంటే, కాదు పొద్దుపోయింది నువ్వు పడుకో వద్దని చెప్పారు. మరి ఆ రోజే యాక్సిడెంట్ అవటం జరిగింది. ఎందుకంటే రాజకీయాలంటే మాకు తెలియదు, రాజకీయాల్లో ఎప్పుడు మేము ముందుకు రాలా. ఆయన మరణించిన తర్వాత మాత్రమే మేము రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు కూడా మరి మా తల్లిగారు, రాజకీయాల్లో మనం ఉండి సాధించిందే ఉంది, రాజకీయాల్లో మనకు అవసరమా, రాజకీయాలు వద్దు అనే అభిప్రాయం వ్యక్తం చేసిన ఆ రోజు కుటుంబంలో ఉన్న అందరం కూడా కూర్చొని, మరి ఆయన సంగం డైరీ చైర్మన్ గా చనిపోవటం వలన ఆ రోజు యలమంచిలి శివాజీ గారు, పుష్పరాజు గారు, ఎడ్లపాటి వెంకట్రావు గారు వీళ్ళని పంపించి వాళ్ళ కుటుంబం అభిప్రాయం తెలుసుకోండి ఏంటి అనేది చెప్తే, మరి ఆ రోజు సంగం డైరీ చైర్మన్ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వచ్చినప్పుడు ఆ రోజు కూడా కొన్ని మాటలు వచ్చినాయి. వీళ్ళు కొత్తగా వచ్చారు పిల్లలు, సంగం డైరీ లాంటి వ్యవస్థని వాళ్ళ చేతుల్లో పెడితే రైతులకు సంబంధించిన వ్యవస్థని వీళ్ళు పిల్లలు ఎలా కాపాడగలరనే ప్రశ్న వచ్చింది. మరి అదే పట్టుదల ఆ ప్రశ్న నుంచి, ఆ ఆలోచన నుంచే ఎందుకు రాకూడదు రాజకీయాల్లోకి, ఎందుకు చేయకూడదు అన్న ఆలోచనలో నుంచి ఆ రోజు మేము రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకొని ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది. ఆ రోజు రాజకీయం అంటే చాలా మంది, ఇవాళ కూడా చాలా మంది చెప్తారు, ముందు ఏదన్నా ఊరు వెళ్తే, బయట ఊళ్ళు వెళ్తే ఒకటే చెప్తారు, వీరయ్య చౌదరి గారు అబ్బాయి వచ్చారని చెప్తారు. ఈ రోజు కూడా, ఈ రోజుకి నేను అలా పిలిపించుకోవడానికే నేను ఇష్టపడతా. 30 సంవత్సరాలు మేము రాజకీయం చేసినా కూడా వీరయ్య గారు అబ్బాయి వచ్చాడు, వీరయ్య చౌదరి గారు అబ్బాయి అంటేనే అది మాకు గర్వకారణం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ రోజు సంగం డైరీ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొద్ది కాలం మాత్రమే ఉన్నా, తర్వాత శాసనసభ్యుడయ్యా. శాసనసభ్యుడిగా అయ్యే దానిలో, టికెట్ తెచ్చుకునే దానిలో ఎన్టీ రామారావు గారి దగ్గరికి చాలా మంది ఆ రోజుల్లో టికెట్లు కావాలని అడిగారు. మరి ఆ రోజు ఆ పాత నియోజకవర్గంలో మా దగ్గర ఉన్న పెదనందిపాడు, కాకుమాను, పొన్నూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా 3 రోజులకి 4 రోజులకి ఒకసారి బస్సులు వేసుకుని వెళ్ళి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. మా ఇక్కడే ఉన్నాడు మా నాగులపాడు డైరెక్టర్ శ్రీను. ఒక రోజు ఎన్టీ రామారావు గారు హిమాయత్ నగర్ పార్టీ ఆఫీస్ లో మేమందరం వెళ్ళి టికెట్ కోసం వెళ్తే అందరినీ కింద కూర్చోబెట్టాడు. మా అందరినీ ఆయన వెళ్ళి మాకు టికెట్ ఎందుకు ఎవరు మాట్లాడుతా ఉంటే మా సీను, మాకు టికెట్ ఎందుకు ఇరు మీరు అని చెప్పి గట్టిగా మాట్లాడితే, బ్రదర్ నువ్వు వాగు అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే రాజకీయంలో పడేవాళ్ళు ఉంటారు, పడినాళ్ళు ఉంటారు, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఈ పొన్నూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని టికెట్ కట్టడం పడుతుంది ఎవరంటే లక్ష్మీభారత్ అని ఆమెను తిట్టేవాళ్ళు. ఆ తిట్టిని అన్ని మేము తిట్టించామని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో కూడా. అలాగే పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది చెప్పారు,
మేము లక్ష్మీపార్వతి గారి దిష్టి బొమ్మ తగలబెట్టామని చెప్పి. సరే, పెద్ద ఆయన మా మీద చెప్పేవాళ్ళందరేమో రాత్రిపూట వెళ్ళేవాడు చెప్పేవాళ్ళు, మేమేమో పొద్దున్నే వెళ్ళి మా సంగతి మేము చెప్పుకునేవాళ్ళు. ఆయన దగ్గర రామచంద్ర గారు అని ఒక పిఏ ఉండేవాళ్ళు. ఆయన పొద్దున్నే మాకు, ఆయన దగ్గర ఉంటాడు కాబట్టి పొద్దున్నే వెళ్ళగానే మాకు దర్శనం ఇప్పించేవాడు పెద్ద ఆయన దగ్గర. వాళ్ళు ఏం చెప్పారో మేము దానికి ఎదురు చెప్పుకుంటూ వెళ్తే ఒక రోజు మా మీద ఆగ్రహం చెందారు. ఏంటి బ్రదర్, మీరు లక్ష్మీపార్వతి విగ్రహ దిష్టి బొమ్మ తగలబెట్టారండి. నేను మా తమ్ముడు వెళ్ళి ఒకటే చెప్పాం, మాకు తండ్రి లేడు, తండ్రి తర్వాత మిమ్మల్ని తండ్రిగా భావిస్తా ఉన్నాం. నిజంగానే ఆ చెప్పిన వాళ్ళని తీసుకొచ్చి, మా వయసు ఎంత ఇప్పుడు కేశవ్ చెప్పినట్టు మేము రాజకీయాల్లో వస్తే 26 ఏళ్ళు, మరి మా వయసుకి మేము అటువంటి మహానుభావుడు ముందు నుంచొని మీకు ఎవరైతే దిష్టి బొమ్మ తగలబెట్టామని చెప్పారో వాళ్ళని తీసుకొచ్చి మా ఎదురుగా నిలబెట్టండి, మాకు టికెట్ కూడా అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. ఆ విధంగా మేము రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం. ఎడ్లపాటి వెంకట్రావు గారికి ముందు మా టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మేము ఇక కాదు అనుకున్న తర్వాత నన్ను ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల ఎంపీ, అలాగే మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉండేవాళ్ళు నన్ను అడిగారు ఏం చేస్తామని చెప్పి. నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని వెళ్ళాను. ఆ రోజు మా కాకుమాను పెదనండిపాడు ప్రాంతాల్లో వరదలు వచ్చినాయి. వరదలు వచ్చి బాగా పొలాలన్నీ మునిగిపోతే ఇక మా ప్రయాణం గ్రామాల నుంచి మొదలు పెడదామని వెళ్తే మరి అప్పుడు మళ్ళీ కబురు చేశారు. వరుసనే ఇందాక మా ఉమా చెప్పినట్టు టికెట్ల కోసం తిరిగే వాళ్ళు దేవినేని రమణ, పయ్యావల్ కేశవ్, నేను, గద్దె రామ్మోహన్, ఇట్లా చాలా మంది టికెట్ల కోసం తిరుగుతా ఉండేవాళ్ళం. మా పరిచయం కూడా టికెట్ల ప్రయాణంలోనే అయ్యింది. దేవినేని రమణ ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి గొడవ చేసి తన టికెట్ గురించి గొడవ చేశాడో, టికెట్ తెచ్చుకున్నాడో, ఆ తర్వాత వరుసనే మా టికెట్లు అన్నీ వచ్చినాయి. మా అన్ని, నాది గాని, కేశవ్ గాని, రమణది గాని, తర్వాత వైజాగ్ ఎక్స్ఎమ్మెల్యే రహమాన్ గారిది గాని, ఇట్లా వరుసనే అందరి మా అన్ని అప్పుడు గేట్లు తెరిచి మా టికెట్లన్నీ అనౌన్స్ చేశారు. అట్లా రాజకీయాల్లో మా ప్రయాణం మొదలు పెడితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రయాణం చేస్తానే ఉన్నాం. మాకు తెలిసి ఖచ్చితంగా రమణ్ని స్మరించుకోవాలి. ఎందుకంటే మాకంటే ఎక్కువ అవగాహన కలిగిన వ్యక్తి దేవినేని రమణ. తనకున్న నెట్వర్క్ గాని, తనకున్న పనిచేసే విధానం గాని మేము నేర్చుకున్నామంటే దేవినేని రమణతోనే అని చెప్పే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక ఆఫీస్లో పని ఏంటి, ఎవరి దగ్గర మొదలవుద్ది, ఎవరి దగ్గర పని మొదలవుద్ది. మేము ఆ రోజుల్లో ఆఫీసుల్లో క్లర్కుల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళం. జూనియర్ అసిస్టెంట్ల దగ్గర మొదలు పెట్టి సీఈల దగ్గర తిరిగేవాళ్ళం ఒక ఫైల్ కోసం. ఫైల్ ఇవాళ ఎలా నడుచుద్ది, ఎక్కడి నుంచి ఎలా అవుద్ది, ఎవరిది కావాలనేది మేమంతా ఆ ప్రయాణంలో నేర్చుకొని పైకి వచ్చిన వాళ్ళం. అటువంటి దేవినేని రమణ అంటే ఇందాక మా కేశవ్ చెప్పినట్టు కళ్ళతో శాసిస్తాడు, దానిలో సందేహం లేదు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో చెప్పాలి ఆ రోజు ఎలా ఉండేవాడు అనేది. మా కేశవ్కే ఓ పని ఉంది, పేర్లు చెప్పను కానీ కేశవ్కే పని ఉంది, మన పేర్లు చెప్పుకోవచ్చు కదా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ సతాయిస్తున్నాడు, మంత్రి ఏమో దేవినేని రమణ గారు. మా ఇద్దరిని ఎప్పుడో పేషికి రమ్మన్నాడు, పని ఉంది కాబట్టి రమ్మని చెప్పాడు. ఆ సెక్రటరీని కూడా పిలిచాడు, లోన కూర్చోబెట్టాడు. సరే నాకు ఇప్పుడే పని ఉంది, నేను వెళ్తున్నా, మీరు మాట్లాడండి సెక్రటరీతో అన్నాడు. మా వాడికి ఉన్న కోపం మొత్తం ఆ సెక్రటరీ మీద చూపెట్టాడు. పని చేయటం లేదు, తిప్పుకుంటున్నాడు. తర్వాత 10 నిమిషాల తర్వాత వచ్చాడు, మాట్లాడతాం అయిపోయిందా అన్నాడు. అయిపోయింది అని చెప్పారు. చెప్పిన తర్వాత మా వాడు చెప్పిన పని చేయండి అని చెప్పి మామూలుగా వెళ్ళిపోయాడు. అంటే పని చెయ్యాలి అంటే ఎలా ఉండేవాడు అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తా ఉన్నా. అటువంటి వ్యక్తిని కోల్పోవటం కూడా మాకు స్నేహితులుగానే కాదు, నందిగామ నియోజకవర్గం కానీ. ఎందుకంటే నందిగామ నియోజకవర్గంలో మీరు తీసుకోండి, ఇవాళ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు దేవినేని రమణ మర్చిపోరు. ఎందుకంటే కాలువలు తవ్విన, సాగర్ కాలువలు తవ్వించిన, మార్కెట్ యార్డ్లో ఎరువులు పెట్టించిన, ఏది చెయ్యాలన్నా ఈ రాష్ట్రంలో ఒక వినూత్న విధానంతో రైతులకు దగ్గర దేవినేని రమణ వచ్చిన తర్వాతే నందిగామ నియోజకవర్గం మారిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. మరి అట్లా మా ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత మరి 30 సంవత్సరాలుగా మేము ప్రయాణం చేస్తానే ఉన్నాం. మరి నియోజకవర్గాల్లో కూడా మేమందరం కూడా కలిసి పనిచేస్తూనే ఉన్నాం. 94లో 99 కానీ 2004 కానీ 2004లో కూడా మరి అసెంబ్లీలో ఈ జిల్లాలో 18 నియోజకవర్గాలు ఓడిపోయినా కూడా ఒకే ఒక్కడిగా ఉన్నా ఆ రోజు జిల్లాలో ఉన్న సమస్యల మీద అలుపెరగని పోరాటమే చేశాం. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఇందాక చెప్పాడు మన మాట్లాడుతూ, నా మీద ఒక మర్డర్ కేసు ఉండేది. మర్డర్ కేసు నా ఎలక్షన్ కోసం రాలా, ఉమారెడ్డి గారి ఎలక్షన్ సందర్భంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నిలబడితే, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు బాపట్ల ఎంపీగా నిలబడితే మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు ఎక్కడి నుంచో వచ్చి ఒక ప్రాంతంలో టౌన్ లో బూతులు క్యాప్చర్ చేయాలని అంటే మేమందరం కూడా వెళ్ళి అడ్డుకుంటే ఆ సంఘటనలో ఒక మనిషి చనిపోయారు. చనిపోయిన సందర్భంగా
A1 గా నేనున్నా, A2 గా చనిపోయిన మా తమ్ముడున్నాడు, అరెస్టు కాకుండా కింద మీద పడి బెయిల్స్ తెచ్చి బయటకు వచ్చాం. మరి ఆ రోజు నుంచి కూడా మేము రాజకీయాలంటే సిద్ధాంతపరమైన రాజకీయాలే చేసాం. వ్యక్తిగత విమర్శలు మేము చేయం, మా దీనిలో ఎవరు వచ్చి కూడా చేయరు. సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉన్నాయి. అలాగే వ్యతిరేకించిన సిద్ధాంతపరంగానే వ్యతిరేకించాం తప్పితే వ్యక్తిగతమైన దీంతో ఎప్పుడు కూడా మేము పనిచేయలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే 2009లో డీలిమిటేషన్ వచ్చింది. మరి ఆ రోజు ఇక్కడే ఉన్నాడు మా ఉమ్మ. డీలిమిటేషన్ వచ్చినప్పుడు శ్రీకాకుళం నుంచి వెస్ట్ గోదావరికి ఏకగ్రీవంగా అయిపోయినాయి డివిజన్స్ అన్ని. కృష్ణా నుంచి మొదలవుతాయి. ఆ రోజు మాకు మా నియోజకవర్గాలన్నీ ఎస్సీలు చేయాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మేము దేవినేని ఉమా అందరం కూడా కూర్చొని మాట్లాడుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మనం మన పార్టీ పరంగా సపరేట్ గా ప్రపోజల్స్ పెడదాం, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ప్రపోజల్స్ పెడితే మన నియోజకవర్గాలు కాపాడుకోవడానికి ఆస్కారం కలుగుద్దనే మాట చెప్పడం వలన ఆ రోజు నుంచి తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశంగా కూర్చుండేవాళ్ళు కమిటీలో, కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ గా కూర్చుండేవాళ్ళు. అప్పటి వరకు రెండు పార్టీలు అటాళ్ళు కానీ ఇటీలు కానీ కమిటీ మెంబర్లు కలిసి కూర్చునేవాళ్ళు. మన నియోజకవర్గం ఎస్సీ చేయాలనే దృక్పథంతో సాగిన పోరాటంలో 2009లో చేబ్రోలు పెదకాకాన్ని వచ్చి పొన్నూరు నియోజకవర్గం, పేరు పొన్నూరు నియోజకవర్గం ఉంది కానీ చేబ్రోలు పెదకాకాన్ని వచ్చి కలవటం జరిగింది. కానీ కలిసిన ఆ రెండు మండలాలు కూడా నేనంటే తెలియకపోయినా, పరిచయం లేకపోయినా ఎంతో నమ్మకంతో 2009 జరిగిన ఎన్నికల్లో అండగా నిలబడటం వల్లనే 2009లో తిరిగి నేను శాసనసభ్యుడిగా గెలవగలిగాననే దానిలో ఎటువంటి సందేహం లేదు. పొన్నూరు కంటే కూడా చేబ్రోలు పెదకాకాని మండలాలు ఎక్కువ అండగా నిలబడటం వలన ఆ రోజు శాసనసభ్యుడిగా గెలిచే అవకాశం నాకు కలిగింది. మరి ఆ రోజు కూడా మేమందరం 2009-14 మధ్య మీ అందరికి తెలుసు రాష్ట్ర విభజన కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఎన్ని ఉన్నా కూడా మరి 2004-09 వరకు కేశవ్ ఉండేవాడు విప్పుగా. 2009 నుంచి తప్పుకొని నాకు అప్పచెప్పాడు. ఆ పని నాకు అప్పచెప్పి నేను ఉండను, ఈసారి నువ్వు ఉండాల్సిందే అని చెప్పి 2009లో నన్ను విప్పుగా పెట్టడం జరిగింది. 2009 నుంచి 14 వరకు అసెంబ్లీలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. టిఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ రోజు ప్రజారాజ్యం ఉంది, ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్ లో కలిసింది, రాష్ట్ర విభజన ఉంది, తెలుగుదేశం పార్టీలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ మేమున్నాం. ఎంతమంది ఉన్నా కూడా అందరం సమన్వయంతో పనిచేసి ఎక్కడా కూడా అసెంబ్లీలో మేము ప్రాంతాల వారీగా కొట్టుకునే పరిస్థితి రాకుండా చూడగలిగాం. ఆ రోజు బయట ఎన్నైనా జరగనంటే అసెంబ్లీలో ఉండేది కాదు. ఎవరి సమస్యలు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళం మేమందరం. ఆ విధంగా మరి ఆ రోజు ఎన్ని విభిన్న పార్టీలు విభిన్న ఆలోచనలు ఉన్నా కూడా ఒక విప్పుగా చేసిన అనుభవం అనేది ఎప్పుడు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 14, 19, 24 గురించి చెప్పేదేం లేదు. ఇందాకే మనాళ్ళు ఎన్నో పోరాటాలు చేశాం, కానీ ఎప్పుడు చూడని ఒక విష సంస్కృతి మటుకి మన రాష్ట్రంలో వచ్చింది. రాజకీయం అంటే ఇదివరకు అందరం కూర్చునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, పార్టీలు ఏ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కలిసేవాళ్ళు. ఇప్పుడు మొన్న 5 సంవత్సరాల విష సంస్కృతి మూలన కలవాలంటే భయపడే పరిస్థితి, మాట్లాడాలంటే భయపడే పరిస్థితి. ఇందా చెప్పారు కేసుల గురించి, కేసు గురించి కూడా నేను చెప్తా. నాకు 2 రోజుల ముందు ఒక శ్రేయోభిలాష్ చెప్పాడు, ఏది కొద్ది రోజుల్లో నిన్ను ఏదో ఒకటి జరుగుతుంది, అరెస్ట్ జరుగుద్ది అని చెప్పి నాకు చెప్పారు. చెప్తే నేను చెప్పాను, ఊరు వదిలిపెట్టి వెళ్ళామనుకో 4 రోజులకైనా రావాలి. ఈ 4 రోజులు కాతే 5వ రోజు చేస్తారు, 5వ రోజు కాతే 7వ రోజు చేస్తారు, 7వ రోజు కాతే 10వ రోజు చేస్తారు. కాబట్టి ఏది జరిగినా నేను ఉండి నిలబడే దాన్ని ఎదుర్కొంటానని చెప్పారు. అంటే మనం దేనికి భయపడాలనేది నాకు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న ప్రతి అంశం కూడా కాకపోతే కొంతమంది కొన్ని విమర్శలు చేస్తారు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కంపెనీ యాక్ట్ కింద కన్వర్షన్ చేయాలి అనుకున్నప్పుడు మరి మేము అత్యంత సన్నిహితులమైన కొంతమంది కూర్చొని మాట్లాడినప్పుడు లాభాలేంటి నష్టాలేంటి, దీనిలో ఉన్న లాభాలేంటి, ఎందుకంటే కంపెనీ యాక్ట్ కింద వెళ్ళాలనేది ఎందుకు వచ్చిందంటే 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ రోజు మ్యాక్స్ చట్టాన్ని సవరించి సొసైటీలు డైరీలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలనే ప్రయత్నం చేస్తే డైరీలన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టుకి వెళ్ళి స్టే ఇస్తే దాదాపు 6 యూనియన్లు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి 3 కోట్లు ఖర్చు పెట్టి, ఏది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు. మేము ఎన్డీడీబీ చైర్మన్ దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు ఈ తిప్పలన్నీ గవర్నమెంట్ల మీద ఎందుకు ఆధారపడాలి, కంపెనీ చట్టంలోకి వెళ్ళండి అని చెప్పారు. ఎందుకంటే మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మాది కాదు, రైతులది. రైతుల డబ్బులు అనవసరంగా ఖర్చు పెడతాం మంచిది కాదని చెప్పి చెప్తే దాని మీద కన్వర్షన్కి వెళ్ళాం. కన్వర్షన్లో ఉంటాయి కొంతమంది అభిప్రాయాలు ఉంటాయి, కొంతమంది సమర్థించవచ్చు, కొంతమంది నాయకులు వ్యతిరేకించవచ్చు.
కానీ ఎప్పుడు నేను నేర్చుకుంది ఒకటే, ఒక నిర్ణయం చెయ్యాలి అన్నప్పుడు నేను నలుగురితో మాట్లాడతాం. ఆ నలుగురిలో కేశవ్ కూడా ఉంటాడు. కేశవ్ కానీ, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, మేమందరం కూడా కూర్చొని మాట్లాడి దీనిలో ఫలితాలు ఏంటి, నష్టం ఏంటి అనేది మాట్లాడుకొని ఒక నిర్ణయం చేసాం. నిర్ణయం చేసిన తర్వాత మా అడుగులు ముందుకుంటే తప్పితే వెనక్కుండవు ఎప్పుడు కూడా. ఆ విధంగా చెయ్యబట్టే ఇవాళ సంఘం డైరీ నిలబడిందనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను అందరికి కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, 2014-19 మధ్య మంత్రి రాలేదని నేను ఎక్కువ రోజులు బాధపడ్డా. కాదే మొన్నైతే ఒక్కరోజు మించి కూడా బాధపడలా. ఎందుకంటే 14-19 మధ్య జరిగిన పరిణామాల్లో వచ్చిన గ్యాప్ వల్ల 19లో నేను ఓడిపోయా. నాకు తెలుసు అది. కాబట్టి అది ఉండకూడదు. ఇవ్వటం అనేది మనం పని చేయాలి. ఇవ్వటం అనేది నాయకుడి యొక్క బాధ్యత అనే ఆలోచనతో ఒక రోజులోనే నేను బయటకు రావడం జరిగింది. అదే విధంగా నేను అందరినీ కోరేది ఒకటి, ఇందాక చాలా మంది చెప్పారు, చాలా మంది చాలా అనుకోవచ్చు, నా తండ్రి నాకు ఇచ్చిన ఆస్తి ఏంటంటే ప్రజల అభిమానాన్ని. చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తా, మాట్లాడే వాళ్ళని వాళ్ళకి కావాల్సినట్టు మాట్లాడుకొని ఆనందపడమని చెప్తా. ఎందుకంటే వెళ్ళిన ప్రతివాడికి చెప్పే అవసరం మనకు లేదు. మనమేంటో మనకు తెలుసు. నేను జవాబుదారీ ఇద్దరికే ఉంటా. ఒకటి, నన్ను ఓటేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకి. 2, ఆ భగవంతుడికి. ఇద్దరికే నేను జవాబుదారీ. అలాగే నేను చేసిన పని కరెక్ట్ అని నేను నమ్మిన తర్వాత దానిలో నేను ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడతాం అనేది జరగదు. అది దానికోసం ఎంతవరకైనా యుద్ధం చేస్తా. అది నేను నా తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంది. ఎందుకంటే చాలా మంది అంటారు, ఇంకా నీకు పాతకాలపు వాసనలు బాగలేదని. పాత రోజుల్లో నేను చూసేవాడిని మా నాన్నని. ఆ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, గీత గీస్తే గీత అవతల యువతలే, ఈ మధ్యలో ఏముండదు. కాకపోతే మేము కొంచెం మధ్యస్థంగా ఉంటాం అప్పుడప్పుడు. వాళ్ళ దగ్గర నుంచి చూసిన వాళ్ళం. రెండోది, నేను ఆయన్ని ఓడిపోయినప్పుడు కూడా చూశాను. నేను ఎప్పుడు అది ఒకటే గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే ఓటమి ఎన్నో పాఠాలను నేర్పుద్ది. నేను ఆ రోజు రాజకీయాల్లో లేకపోయినా ఒక తండ్రికి కొడుకుగా నేను చూశాను. ఆయన రెవెన్యూ మంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోతే కొంతమంది ఎలా ప్రవర్తించారనేది ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంటుంది. అది ఎప్పుడు కూడా నిరంతరం నాకు గుర్తుంటూనే ఉంటది. ఆ దీంతోనే నేను ఎప్పుడు కూడా పనిచేస్తాను. అలాగే ఇప్పుడు కూడా. ఎందుకంటే 2019లో ఎందుకు ఓడిపోయినా నాకు తెలుసు. ఆ 19లో ఓడిపోయిన దాని దగ్గర నుంచి నేను నేర్చుకొని మొన్న ఎలక్షన్ లో పనిచేయడం జరిగింది. అలాగే ఇప్పుడే కొంతమంది అక్కడక్కడ నన్ను తిడతారు. ముఖ్యంగా ఉందనుకో రేషను, చాలా మంది లీడర్లు ఏంటంటే నన్ను తిడతారు. కాకపోతే అది ఎలాంటిదంటే, మనం కొన్ని అంశాల మీద మనం పోరాటం చేసాం. మనం ఏ అంశాలమైతే పోరాటం చేసామో అదే అంశంలో మనం భాగస్వాములు అయితే మనం ఉన్నా పోయినా ఒకటే అనేది నా భావన, నా ఆలోచన. 5 సంవత్సరాలు కొన్ని సమస్యల మీద పోరాటం చేసాం. ఇంకొకటి ఎత్తుక్కుందాం. మనం బతకడానికి ఏం కావాలి, బతకడానికి ఏం చేయాలనేది ఇంకోటి ఎత్తుక్కుందాం. ఏం చేయాలో చేద్దాం. అంతేగాని మనం కొన్ని సమస్యల మీద పోరాటం చేసి మళ్ళీ మనం వచ్చిన తర్వాత దాన్ని రివర్స్ లో దాన్ని గనక మనం చేస్తే దాని వలన మనం ఉండటం కూడా అనవసరం అనేది నా ఆలోచన. కాబట్టి నేను అందరినీ కూడా కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, 30 సంవత్సరాల నా ప్రయాణం, అలాగే 30 సంవత్సరాల్లో ఆత్మీయులుగా ఉన్న వాళ్ళతో కలిసి ప్రయాణం. ఎన్నో సందర్భాల్లో మేము చూసాం గెలుపోవటంలోనే ఉంటాయి. నాకు ఒక మిత్రుడు చెప్పాడు, ఏదో ఒక విషయం మాట్లాడుతూ ఉంటే, ఎప్పుడు నువ్వే గెలవాలని ఎందుకు కోరుకుంటావు, చిన్న చిన్న వాళ్ళు గెలుస్తున్నారు, సంతోషపడి రేపటి పెద్ద విజయం కోసం ఎదురు చూడమని చెప్పారు. చిన్న సంతోషపడతారు, సంతోషపడిన వాళ్ళని అన్ని నువ్వే అంటే ఎట్లా, చిన్న వాళ్ళు గెలుస్తూ ఉంటారు. మనం చేసేది ఒక యుద్ధంలో చిన్న పోరాటాలు జరుగుతాయి. ఒక పోరాటం వాళ్ళు గెలవచ్చు, ఒక పోరాటం మనం ఓడిపోవచ్చు. కానీ ఈ చిన్న పోరాటాల గురించి ఎందుకు ఆలోచిస్తావు, జరిగే పెద్ద యుద్ధం గురించి ఆలోచన చేయి. ఆ పెద్ద యుద్ధంలో గెలిచే విధంగా నువ్వు ఆలోచన చేయని చెప్పారు. అటువంటి స్నేహితులు మరి మా కేశవ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి స్నేహితులు ప్రతి అంశంలో కూడా చాలా మంది. ఇప్పుడు ఏదో వృత్తి అని కాదు, ఇందాక ఆదినారాయణ గారు అని చెప్పారు, ఆయన ఒక లాయర్గా అనుకుంటే నా కోసం పనిచేయడు. ఆయన నరేంద్ర నాకు కావాల్సినాడుగా అనుకున్నాడు కాబట్టి ఆయన అర్ధరాత్రి కూడా నిద్రపోకుండా ఆఫీస్లో పడుకొని నాకు పనిచేశాడు. కాకపోతే ఆయన మీద కొంతమంది కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, నాకు అనవసరం. నన్ను అడిగాడు వెళ్ళే ముందు ఏంటి అని, ఇందాక చెప్పాడే ఏంటి అని చెప్పి.
10 రోజులు కాదు 20 రోజులైనా పర్లేదని చెప్పాను నేను. 10 రోజులు కాదు 20 రోజులైనా పర్లేదు. అంటే జైల్లోకి వెళ్ళి మనం ఏమైనా మర్డర్లు చేసామా, మారభంగం చేసామా? మనమేం తప్పు చేయలే. ప్రభుత్వం కావాలని మనల్ని పెడుతుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ వ్యవస్థలన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు 10 రోజులు కాకపోతే 20 రోజులు పడుతుంది, అది తెలుసు మనకి. కాబట్టి దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయొద్దు, మీరు వ్యవస్థ గురించి ఆలోచన చేయమని చెప్పా. మరి వాళ్ళు కూడా, నేను లోనున్నా కూడా వాళ్ళు, మరి మీకు తెలియదేం కాదు, నేను ఎప్పుడు ఆలోచన చేయలే. శని ఆదివారాల్లో అంటే ఎంత భయంకరమో ఎప్పుడు ఆలోచన చేయలే. ఎందుకంటే నా అరెస్ట్ తర్వాత నేను హైకోర్టు సెలవులు ఎప్పుడు ఉన్నాయని చూడటం మొదలుపెట్టాను. ఎప్పుడు హైకోర్టు సెలవులు ఎప్పుడని చూడలే. ప్రతిసారి చూసేది హైకోర్టు సెలవులు ఎప్పుడు ఉంటాయి, ఏ రోజు హైకోర్టుకి సెలవు ఉంటుందో ఎప్పుడు తెరుస్తారు. తెలిసి ఇందాక మా నాడు చెప్పాడే ఏం జరుగుతుందో అవతల, ఇది సెలవులు వచ్చినాయి అంటే చాలు. మరి దానివల్ల ఒకసారి అనుభవం ఎదురైంది కాబట్టి ప్రతిదీ నిశ్చితంగా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందాక చెప్పినట్టు, మా కేశవ్ చెప్పినట్టు, ఎంతో మంది కన్నపడకుండా సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను జైల్లోకి వెళ్ళినా కూడా ఒక చిన్న ఎలక్ట్రీషియన్, ఎవరో మీ చుట్టమో వాళ్ళ చుట్టమో ఉన్న ఒక ఎలక్ట్రీషియన్ తెలిసిన వాడు వచ్చి, వాళ్ళు అడగలేరు కాబట్టి సార్ పలానాళ్ళు మీరు ఎలా ఉన్నారని అడిగారని చెప్పారు. అలాగే నేను జైల్లోకి వెళ్ళినప్పుడు మనకేం తెలియదు, అక్కడ ఫోన్లు తెలియదు, ఏమీ ఉండవు. ఎంతో మంది సహచరంగా ఉండే ఖైదీలు ఉంటారు తెలిసిన వాళ్ళు. వాళ్ళు మనల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫోన్లు కూపన్లు ఇచ్చి మనతో మాట్లాడించి ఆ విధంగా సహాయపడిన వాళ్ళు జైల్లో కూడా చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు డైరీకి. మాకు చెప్పేది ఎవరంటే చిన్న స్థాయి గుమస్తాలు చెప్తారు, సరే వాళ్ళు వస్తారంట మీ ఆఫీస్కి, ఇదిగో ఇవాళ రాబోతున్నారు కాస్త చూసుకోండి సార్ అని చెప్తారు. అలా కనపడకుండా సహాయం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనపడకుండా మన మంచి జరగాలని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మీ అందరి యొక్క అభిమానం ఈరోజు నన్ను ఇంతటి వాడిని చేసిందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. దానికి మనస్ఫూర్తిగా మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. అలాగే ఇందాక మా కేశవ్ చెప్పాడు చివరిలో, కుటుంబం సరే మిగతా అన్ని ఎలా ఉన్నా మనకేం పర్లేదని మనం తిరుగుతాం, కానీ ఇంట్లో వాళ్ళ టెన్షన్ మనం ప్రతి కుటుంబంలో ఉండేదే. భార్య పిల్లలకి ఇవాళ ఏమవుద్ది, రేపేమవుద్ది ఏంటి అనేది మేము ఎదుర్కోవటం వేరు. మేమంటే ఏదైనా ఎదుర్కొందామని చూస్తాం. ఇంట్లో వాళ్ళు ఎదుర్కోవటం అనేది చాలా కష్టమైంది. అది కాకపోతే నేను అనుకోండి ఇప్పుడు అలవాటు పడిపోయి ఉంటారు అనుకుంటా. ఎందుకంటే ఏమవుతుందా, ఏంటా, ఎటు నుంచి ఎటు వస్తుందా, ఏం జరుగుద్ది అనే భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ప్రతి కుటుంబంలో. అది కూడా మరి ఆ సతీమణి జ్యోతిర్మయి కానీ పిల్లలు కానీ. ఎందుకంటే నేను వెళ్ళే ముందు నాకు తెలిసి ఇందా చెప్పా కదా 2 రోజుల ముందు జరుగుద్దని. నేను ఒక 2-3 వ్యక్తులు, దానిలో మా చిన్న కూతురు కూడా డైరీలో అనుకోకుండా, మరి నేను అదే చెప్తున్నా, భగవంతుడు కొన్ని ఎందుకు చేస్తాడో తెలియదు, తనని తీసుకొచ్చి డైరీలో పెట్టారు. ఎంప్లాయీగా ఉండటం మూలన తన డైరీకి వెళ్ళే అవకాశం కలిగింది. మరి వెళ్ళే ముందు నేను మా లీగల్గా సంబంధించిన ఒకరిని, ఇంకొక వ్యక్తిని, మా చిన్నమ్మాయిని కూర్చోబెట్టి, ఇదిగో ఈ పేపర్లు ఇది కాదు, ఇదిగో ఈ పేపర్లు ఎక్కడ ఉంటాయి, పలానాళ్ళు పలానారు వాళ్ళు లాయర్లు, వీటికి సంబంధించిన వీళ్ళు ఉంటాయి అని చెప్పా. కాకపోతే దాని మీద మా జ్యోతి ఎప్పుడు మా ఆవిడ నన్ను పెడతానే ఉంటుంది, నాకు చెప్పలేదు వాళ్ళకి చెప్పారని చెప్పి ఆ యుద్ధం సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం ఒక పెద్ద వ్యవస్థను ఎదుర్కొన్నప్పుడు ఏది ఎంతవరకు చెయ్యాలి అనే దానికి చాలా మంది సహాయపడ్డారు. దీనిలో మనస్ఫూర్తిగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నేను అందరికి కూడా తెలియజేసేది ఒకటే, ఇవాళ చాలా మంది 30 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఏర్పాటు చేశారు. ఈరోజు ఇంత ఎత్తుకు నేను ఎదిగానంటే ఇది నేను కాదు, అది మీ అందరి యొక్క సహకారం వల్లే సాధ్యపడిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతోమంది సహాయపడ్డారు, ఎంతోమంది సహకారాన్ని అందించారు, ఎంతోమంది ప్రార్థన చేశారు, ఎంతోమంది ఆశీస్సులు అందజేశారు. కాబట్టి మీ అందరి సహకారం వల్ల, అలాగే నా కుటుంబం యొక్క తోడ్పాటు వల్ల, జ్యోతి కావచ్చు, మా పెద్దమ్మాయి వైష్ణవి కానీ, వైదీప్తి కానీ, వీళ్ళందరి యొక్క సహకారం వల్ల సాధ్యపడింది. అలాగే మిత్రుల యొక్క ప్రేమ. ఎందుకంటే ఇందాక కేశవ్ చెప్పాడు, మా ప్రయాణంలో ఎన్నో ఉంటాయి. ఒకళ్ళు నాకున్న సమస్య తనదని తను భావించడం కానీ, తనకున్న సమస్య నాదని నేను భావించినప్పుడే కొన్ని మనం చేయగలం. నేను అరెస్ట్ అయ్యేలోనూ అంటే కేశవ్ వచ్చి కూర్చోవటమో, మాట్లాడటమో, లాయర్లతోనో కోఆర్డినేట్ చేయడానికి, అలాగే అట్లా చాలామంది కోఆర్డినేట్ చేశారు. అలాగే ఆ విధమైన మా 30 సంవత్సరాల ప్రయాణం, రమణతో మొదలుపెట్టిన ప్రయాణం, మధ్యలో మా ఉమా వచ్చాడు. ఉమా తర్వాత మేము ప్రయాణం చేసాం. తర్వాత
రేవంత్ రెడ్డి కానీ, తర్వాత వేం నరేందర్ రెడ్డి కానీ, లేకపోతే అచ్చెన్నాయుడు కానీ, ఇట్లా చాలామంది, లేకపోతే తెలంగాణలో ఉన్న దయాకర్ కానీ, అందరం ఏదన్నా ఒకటి వస్తే మేమందరం కూర్చోవటం, మాట్లాడటం, ఏ విధంగా చేయాలని మేమందరం కూడా కలిసి పనిచేయటం వల్లనే మేమందరం చేయగలిగామనే దానిలో ఎటువంటి సందేహం లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను అందరినీ కూడా, నేను ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇందాక మా రవి చెప్పాడు, ఒక మాట చెప్పాడు, మమ్మల్ని డబ్బుతో కొనలేరు, అధికారంతో బెదిరించి మా చేత ఏం చేయించలేరు, కానీ చేయించగలిగేది మీ ప్రేమ మాత్రమే మా చేత ఏదైనా చేయించగలదు. మీ ప్రేమ అభిమానానికి మాత్రమే మేము సరెండర్ అవుతాం, ఇంకా దేనికి కాదు. మరి ఈరోజు మరి మీ అందరికి కూడా, ఎందుకంటే మా ప్రయాణంలో 30 ఏళ్ల ప్రయాణంలో ఎంతో మంది మా సహచరులుగా పనిచేసిన శాసనసభ్యులు తెరమరుగైన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అసలు రాజకీయాల్లో ప్రస్తావన లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతో మందితో తరాల తరబడి, ఇందాక మా అచ్చెన్నాయుడు చెప్పినట్టు ఎర్రనాయుడు గారితో మొదలుపెట్టిన మా ప్రయాణం, అలాగే ఇవాళ అయ్యన్న పాత్రుడు కానీ, అరైన పాత్రుడు గారిని, వీళ్ళందరూ కేఈ కృష్ణమూర్తి గారు కానీ, యనమల గారు కానీ, వీళ్ళందరూ మా తండ్రి గారితో పనిచేశారు, వాళ్ళందరితో నేను పనిచేశాను. కాబట్టి ఈ విధంగా పనిచేసే అవకాశం, అదృష్టం నాకు కలిగింది. ఎంతో మంది అలాగే పార్లమెంట్ సభ్యులు, ఇందాక నన్ను అడిగారు మా శ్రీధర్ లేడు, ఎంతమంది పార్లమెంట్ సభ్యులు అయి ఉంటారని. ఎంతమంది, మేము రాజకీయాలు ఇదివరకు బాపట్ల పార్లమెంట్ లో ఉండేది, బాపట్ల పార్లమెంట్ లో మేము మొదలు పెడితే 94 నుంచి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తర్వాత రామానాయుడు గారి తర్వాత కాంగ్రెస్ లో పురంధరేశ్వర్ గారు గెలిచారు. పురంధరేశ్వర్ గారి తర్వాత మళ్ళీ గుంటూరుకు వచ్చాం మనం. రాయపాటి సాంబశివరావు గారి తర్వాత గల్లా జయదేవ్ తర్వాత పెమ్మసాని, దాదాపు 7 ఎంపీలు. అలాగే ఇవాళ ఎంతో మంది అధికారులు, ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు అందరూ మరి ఈ జిల్లాలో ఎస్పీలుగా పనిచేసినప్పుడు చేసిన వాళ్ళే. అలాగే ఎంతో మంది ఎమ్మెల్యేలు కాలగమనంలో, ప్రవాహంలో కలిసిపోయిన మరి మాలాంటి వాళ్ళం అక్కడక్కడ మెరుస్తా ఉన్నాం. 30 ఏళ్ల ఈ ప్రవాహంలో ఎంతో మంది కనుమరుగై ఉండొచ్చు, ఎంతో మంది కొత్త వాళ్ళు రావచ్చు, ఉన్నా కూడా మేము నిలబడగలిగామంటే అది మీ అందరి యొక్క ప్రేమ, అభిమానాల వల్లే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మా గొంతులు అనేవి ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజా గళాన్ని వినిపించడానికి పనిచేస్తుంది, ప్రజలే మా ఊపిరిగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఎంతో అభిమానంతో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఇంకొకటి చెప్తున్నా, చాలా మంది కులాల గురించి మాట్లాడతారు, నేనైతే కులాలని ఎక్కువ నమ్మను. ఎందుకంటే రాజకీయానికి అన్ని కులాలు ఉండాలి, ఒక కులం ఎక్కువ, కులం తక్కువ కాదు. ప్రతి ఒక్క కులం సహకారం ఉంటేనే నాయకులుగా ఉండదు. ఎక్కడో చోట మనిషి అన్న తర్వాత మనం ఒక కులంలో పుడతాం, కానీ ఆ ఒక్క కులంతో రాజకీయం నడవదు. కానీ ప్రతి కులంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించగలిగే స్థాయికి నాయకులుగా ఉండాలి అనేది మా ఆలోచన. ఆ భగవంతుడు ఎంత శక్తి ఇస్తే ఆ శక్తి మేరకు మంచి జరగాలని కోరుకునేవాళ్ళం, సహాయపడాలని కోరుకునేవాళ్ళం. రెండోది, డబ్బుల గురించి ఎప్పుడు ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాల్లో మేము ఎప్పుడు ఒక పదవి కోసం డబ్బులు, ఒక పదవికి డబ్బులు ఇస్తారనో, పదవి అమ్మి డబ్బులు తీసుకుందామనో మాకు ఎప్పుడు ఆలోచన లేదు. ఆ ఆలోచన లేని వాళ్ళం, డబ్బుల గురించి ఆలోచన లేని వాళ్ళం. పదవులు అమ్మి, పోస్టులు అమ్మి, కమిషన్లు తీసుకోవాలనే మనస్తత్వాలు మాకు ఎవరికి లేవు. మేమంతా ఆ స్కూల్లో నుంచి వచ్చాం. కాకపోతే చాలా మంది ఏమంటారంటే మీరు ఈ కాలానికి పనికిరారంటారు. అది వాళ్ళ అభిప్రాయం, కానీ ఇది మా వ్యక్తిత్వం. మా వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటేనే మేము రాజకీయాలు చేస్తాం. అదే విధంగా ఈరోజు 30 సంవత్సరాల ప్రజా ప్రస్థానాన్ని, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మళ్ళీ ఈ వేదిక మీదగా ఎన్నో సంఘటనల్ని గుర్తు చేసుకునే అవకాశం, కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. కానీ ఇంతమంది అభిమానాన్ని మా తండ్రి మాకు ఇచ్చిన ఆస్తి, ఆయన ఆశయాలు, ఆయన ఆకాంక్షలే కొనసాగించడమే మా లక్ష్యం. గతంలో కూడా మనం చూసాం, 5 సంవత్సరాల కాలంలో మాట్లాడితే ఒకటే అనేవాళ్ళు,
చాలా మంది. ఏది నాకు ఆశ్చర్యం, నాకు ఒకసారి బాధ కలిగేది ఏంటంటే, హాస్పిటల్ పెట్టానో లేదో నా కూతురు MBBS కూడా కాల, కానీ హాస్పిటల్ నా కూతురు కోసం పెట్టాను అంటారు. ఎవడో పొన్నూరులో దేవస్థానంలో వెంచర్ వేసుకుని వైష్ణవి నగరాన్ని పెట్టుకుంటే అది నా కూతురికి నేను పెట్టాను అంటాడు. ఎవడో ప్రైవేట్ వేసుకుని వెంచర్. ఇన్ని ఉంటాయి. కానీ మన అనుకునే వాళ్ళు మన అనుకునే వాళ్ళు ఉంటే మన ఆశయాలు కొనసాగుతాయి. నేను ఆ రోజు చెప్పా, DBC నేను బహిరంగంగా చెప్తా, ఏదైనా కేశవు మేము రాజధానిలో పొలం కొన్నామా అంటే రాజకీయ నాయకుల్లో మిగతా వాళ్ళు అవునో కాదని చెప్పేవాళ్ళు ఉంటారేమో. మేమిద్దరం నుంచొని మేము రాజధానిలో పొలం కావాలనుకున్నాం, మేము కొనుక్కున్నాం అని ధైర్యంగా చెప్పగలిగాం. రాజధానిలో పొలం కొనుక్కుంటే తప్పేంటి? ఇదే మన డబ్బులతో మనం కొనుక్కునేది, ఏం ఎవరి డబ్బులతో కాదు కదా, లేకపోతే ఎవరిని బెదిరించి పొలాలు లాక్కోలేదు కదా. కాబట్టి ఆ శక్తి మాకు ఇచ్చారు, ధైర్యంగా మాట్లాడే శక్తి మీకు ఇచ్చారు, మీరు ఇచ్చారు. కాబట్టి హాస్పిటల్ MDగా సతీమణి జ్యోతిర్మయి ఉన్నా కూడా దాన్ని కూడా విమర్శించారు. విమర్శించటం అనేది చాలా తేలిగ్గా, పని చేయటం అనేది చాలా కష్టం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. విమర్శించడం అనేది చాలా తేలిక. ఆ హాస్పిటల్ అలా ఉంది అంటే నేనున్నా లేకపోయినా తను చూస్తుంది కాబట్టి హాస్పిటల్ అలా ఉంది. కాబట్టి అంతే తప్పితే దానిలో ఏదో సంపాదిద్దామనో అనేది కాదు. కాబట్టి ఖచ్చితంగా మేము మా కుటుంబం ఉన్నంత కాలం ప్రజా సేవ కోసం ఉంటాం. మా గొంతులు ప్రజా గళాన్ని వినిపించడానికే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాల నా ప్రయాణంలో నాకు అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సహాయ సహకారాలు అందించిన వాళ్ళు, అభిమానించిన వాళ్ళు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ